హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. ఈరోజు ఎపిసోడ్లో మంగళ స్నానాలతో కోలాహలం మొదలైందనమాట. చక్కగా పువ్వులతో బిందెలను అలంకరించి ఆ నీళ్ళల్లో పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ చల్లి ఆడవాళ్ళంతా చక్కగా అలంకరించుకుని తాము కార్తికేయకు, సింధూరకు మంగళ స్నానం చేయించడం ఈ కోలాహలం అంతా మొదలవుతుందన్నమాట ఫస్ట్ సీన్లోనే. ఇంకో పక్కన కార్తికేయ కూడా మంగళస్నానం చేయిస్తూ ఉంటారు. చంచలమ్మ గారు పసుపు రాసి మురిపెంగా తన కొడుక్కి మంగళస్నానం చేయిస్తూ ఉంటే చక్రం బాబాయ్ అవన్నీ ఫోటోలు తీస్తుంటాడు. ఇలా మంగళ స్నానాలపై ముగిశాక ఇంకా వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను చంచలమ్మ హడావిడిగా చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఆమె సంతోషము, ఆమె హడావిడి చూసి వాళ్ళ భర్త చెన్నకేశవులు, చంచలమ్మ నేను ఎప్పుడు ఇంత ఆనందంగా చూడలేదు అంటాడు. నా కొడుకు పెళ్లి జరుగుతూ ఉంటే నాకు ఇంకా ఇంతకు మించిన ఆనందం ఏముంటుంటుంది, అందులోనూ వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తున్నాను, ఇంకా ఇది నాకు ఇంకా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే విషయము అని చెప్తుంది. ఇంకా ఒక మనవడినో ఒక మనవరాలను వాడు మన చేతిలో పెడితే ఈ ఆనందం 1000 రెట్లు అవుతుందండి అని చెప్తుంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సింధూర అమ్మ, నాన్న, చెల్లి వచ్చి మేము మా ఊరు బయలుదేరుతాము అని చెప్తారు. పెళ్లి పనులు పెట్టుకొని ఇప్పుడు ఊరు వెళ్తారు ఎందుకండి అంటుంది. మీరు లగ్నపత్రిక అని చెప్పి ఇక్కడ వచ్చేసి ఇక్కడే ఉండిపోయాము, అయిన వాళ్ళందరినీ పిలుచుకొని పెళ్లికి ఆహ్వానించుకొని మళ్ళీ వస్తాము అని చెప్తారు వాళ్ళు. సరే వెళ్ళి త్వరగా వచ్చేసేయండి, మీ వాళ్ళందరికీ మేము విడిదిల్లులు అన్ని వసతులు ఏర్పాటు చేసేసాము, 2 రోజులు ముందుగానే వచ్చేయమని అందరినీ ఆహ్వానించండి అని చెప్తారు. తర్వాత కార్తికేయ ఒక చోట నిల్చుని ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అదే విజయమ్మ అంటుంది కదా, మీ అమ్మ నాశనాన్ని కోరుకుంటాను నేను అనేసి ఆ విషయం గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అటుగా వెళ్తున్న వాళ్ళ నాన్న గమనించి, కార్తికేయ నీ పెళ్లి జరుగుతున్నందుకు మీ అమ్మ ఎంతో సంతోషంగా ఉంది, కానీ ఆ కళ నీ మొహంలో కనపడడం లేదు ఎందుకు అని అడుగుతాడు. మొన్న పెళ్లి పత్రిక ఇవ్వడానికి మీరు విజయమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళు మన పెళ్ళికి వస్తున్నారా రారా నాన్న అని అడుగుతాడు. మనం పిలవడం అయితే పిలిచాము, వాళ్ళు వస్తున్నారా రారా అని మనకు తెలియదు, కానీ విజయమ్మ మాటలను బట్టి వాళ్ళు రారని అయితే అర్థమవుతుంది అని వాళ్ళ నాన్న చెప్తాడు. వాళ్ళిద్దరిని ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాను, వాళ్ళిద్దరూ కలవరు, వాళ్ళిద్దరికీ ఆత్మాభిమానం ఎక్కువ అని వాళ్ళ నాన్న చెప్తాడు. అప్పుడు ఎందుకు కలవరు నాన్న, తప్పకుండా కలవాలి, వాళ్ళు కలవడానికి కారణం నా పెళ్ళే అవ్వాలి అని కార్తికేయ ఉత్సాహంగా చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న అది జరగని వాటి గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండరా అని చెప్పి తను వెళ్ళిపోతాడు. కానీ కార్తికేయ అలా చేయకుండా ఎవరికీ తెలియకుండా బైక్ తీసుకొని బయటికి వెళ్ళబోతాడు. అప్పుడు చక్రం బాబాయ్ చూసేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు బాబు అని వెంబడిస్తాడు. నాకు బయట పని ఉంది కొంచెము, ఎవరన్నా అడిగితే నాకు తెలియదు అని చెప్పు అంటాడు. మంగళ స్నానం అయ్యాక పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ ఇల్లు దాటకూడదు అని చెప్తాడనమాట. ఎంత చెప్పినా వినకుండా కార్తికేయ విజయమ్మ ఇంటికి చక్రం బాబాయ్తో సహా బయలుదేరతాడు. తర్వాత నెక్స్ట్ సీన్లో నైట్ అవుతుందన్నమాట. సింధూర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు హాల్లో. అటువైపుగా పోతున్న జులాయి రవిబాబు చూస్తాడు. వాళ్ళని చూస్తూ ఇక్కడ చిలకలు మాట్లాడుకుంటున్నాయి, ట్రై చేస్తే ఎవరో ఒకరు పడకపోరా అని యాపిల్ తింటూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడు చాముండి వచ్చి వాడిని పక్కకు తీసుకెళ్ళి పెళ్ళి ఆపుతానని చెప్పి నువ్వు చేస్తున్న పని ఏంటి అని అరుస్తుంది. నేను ఆ పనిలోనే ఉన్నాను, ఈ పెళ్ళి ఆపడానికి ఒక కొత్త క్యారెక్టర్ని తీసుకొస్తున్నాను అని చెప్తాడు. ఆ క్యారెక్టర్ ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది అంటాడు. ఇంతలో ఆ కొత్త క్యారెక్టర్ రానే వస్తుంది. గేటు దగ్గర నుండి ఈ జులాయి రవిబాబుకి ఫోన్ చేస్తాడనమాట, నేను వచ్చేసానండి అని. నువ్వు గేట్లో నుండి లోపలికి రా, నేను వస్తున్నాను అని ఆ జులాయి బాబు కూడా ఇక్కడికి వచ్చేస్తాడు. చాముండి అతను ఎవరో అని అడుగుతుంది. నేను వదలబోయే బ్రహ్మాస్త్రము నువ్వు చూస్తూ ఉండు అని చెప్తాడు. ఆ రవిబాబు వచ్చి ఆ కొత్త క్యారెక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఆ కొత్త క్యారెక్టర్ సింధూర క్లాస్మేట్ అంట. నీకు సింధూరకు పెళ్ళి జరగబోతుందంటే ముందే తెలుసా అంటే, అవునండి మా ఊరి వాళ్ళందరూ వస్తున్నారు సింధూర పెళ్ళికి అని అబ్బాయి సంతోషంగా చెప్తాడు. నాకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నారు, ఎందుకండి అని అడుగుతాడు ఆ కొత్త క్యారెక్టర్. అప్పుడు రవిబాబు ఇలా అంటాడనమాట, సింధూరతో చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నా అంటున్నావు, మరి సింధూర మనసు నువ్వు ఎప్పుడూ తెలుసుకోలేదా? నువ్వు అర్థం చేసుకోలేని విషయం గురించి నన్ను నీతో చెప్పమనింది, అందుకే పిలిచాను అంటాడు. ఏం చెప్పింది సార్ అని అబ్బాయి అడుగుతాడు. సింధూర నిన్ను ప్రేమించింది, నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటోంది అని చెప్తాడు. అప్పుడు సింధూర నన్ను ప్రేమించడం ఏంటండి అని అబ్బాయి అంటాడు. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోదంట సింధూర, అందుకే నిన్ను పిలిపించమని నాకు చెప్పింది అని చెప్తాడు. అలా ఎన్నో మాయమాటలు చెప్పి అతని మనసులో ఆశలు రేపిస్తాడనమాట. ఏం నీకు సింధూర అంటే ఇష్టం లేదా అని అడుగుతాడు మళ్ళీ. సింధూర లాంటి అమ్మాయిని ఎవరు ఇష్టపడరు సార్ అని అంటాడు అబ్బాయి. కానీ సింధూర నన్ను ప్రేమించిందంటే నేను నమ్మలేకపోతున్నాను అంటాడు. అప్పుడు ప్రేమ అంటే అంతే మరి, తెలియనప్పుడు నమ్మలేము, తెలిసాక ఊరుకోలేము అని చెప్తాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి సింధూరని పంపిస్తాను, రాగానే తన చేయి పట్టుకొని తీసుకెళ్ళిపో అంటాడు. నేను తనని తీసుకెళ్ళడం ఏంటండి అని ఆ న్యూ క్యారెక్టర్ అంటాడు. అప్పుడు నువ్వు తీసుకెళ్ళలేదనుకో, ప్రేమించిన వాడితో పెళ్లి జరగకుండా వేరే వాళ్ళతో పెళ్లి జరిగినందుకు తను చచ్చిపోతుంది అని చెప్తాడు.
నా చావుకు నువ్వే కారణమని ఒక లెటర్ రాసిపెట్టి చచ్చిందనుకో, అప్పుడు పోలీసులు నిన్నే లోపలేస్తారు అని ఇంకా బెదిరిస్తాడు. తర్వాత తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న సింధూర్ దగ్గరికి వెళ్ళి ఏదో పర్సనల్గా మాట్లాడాలి అంటాడు. అప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళు లేచి వెళ్ళిపోతారు. ఎవరో నీ ఫ్రెండ్ కృష్ణ అంట నీకోసం నీతో మాట్లాడడం కోసం పెరట్లో వెయిట్ చేస్తున్నాడు అని చెప్తాడు. అప్పుడు సింధూర నా కోసం అయితే లోపలికి రాకుండా బయట పెరట్లో వెయిట్ చేయడం ఏంటి అని అడుగుతుంది. ఏదో పర్సనల్ అనుకుంటా, చాలా కంగారు పడుతున్నాడు, త్వరగా వెళ్ళి మాట్లాడు అని చెప్తాడు వాడు. సరే అని సింధూర వెళ్తుంది మాట్లాడడానికి. ఇక నెక్స్ట్ సీన్లో చక్రం బాబాయి, కార్తికేయ విజయమ్మ ఇంటికి వస్తారు. అప్పుడు విజయమ్మ పూజ గదిలో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. కార్తికేయ హాల్లోకి వచ్చి ఎవరు కనిపించకపోవడంతో అమ్మ అని పిలుస్తాడు. ఆ పిలుపు విని చెంచలమ్మ కాదు విజయమ్మ ఒక రకంగా ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఈ లోపల మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.